రెండున్నర సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడానికే ఈ ప్రజాపోరు కార్యక్రమం ఏర్పాటు చేశాం. మోసపూరితమైన వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు ప్రజలను ఆశల పల్లకిలో ఉంచి తాను అధికార పల్లకి ఎక్కాడు. ప్రజలను బంగారు తెలంగాణ భ్రమలో ఉంచిండు, నమ్మిన తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిండు అని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుంది. ఇవాళ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడ అభివృద్ధి మీద లేదు. ఇవాళ పరిపాలన మీద దృష్టి పెట్టవలసినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిపక్ష నేతల మీద పెడుతున్నారు. ఇవాళ మంత్రులు పొద్దున లేస్తే కార్లల్లో ఫైళ్లు ఉంటలేవు, కండువాలు వేసుకొని కనిపించిన కల్లా కప్పే కార్యక్రమాలు ఉన్నారు. పొద్దుగాల లేస్తే పాత ఇనుప సమాన్ కొంటాం, ఖాళీ బీర్ సీసాలు కొంటామని తిరిగేటోళ్ళ మాదిరిగా సందులలో తిరుగుతూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలను కొంటుండ్రు. ఇదేంద్ర అంటే ఇదే బంగారు తెలంగాణ అంటుండ్రు. అరే ఓ బట్టెబాజిల్లారా, అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటిది? ఏ రంగంలో అభివృద్ధి చెందితే బంగారు తెలంగాణ? ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కు స్పష్టత లేదు. కేసీఆర్ చెప్పులు మోస్తోడు, చెక్క భజన చేస్తోడు, కేసీఆర్ చేసేదే బంగారు తెలంగాణ అంటుండు. నిజంగా కేసీఆర్ చేసేదే బంగారు తెలంగాణ అయితే తెలంగాణ కోసం అమరులు పాడలెక్కిండ్రు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇవాళ తెలంగాణ ద్రోహులు పదవులెక్కిండ్రు. ఇదేనా బంగారు తెలంగాణ అని అడుగుతున్నా. శ్రీకాంతాచారి అమరుడు అయ్యిండు, తెలంగాణ ద్రోహి తలసాని సీనయ్య మంత్రి అయ్యిండు. ఇదేనా తెలంగాణ అని నేను స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. ద్వంద్వ ప్రమాణంతో కేసీఆర్ పరిపాలన చేస్తుండు. ఎన్నికల ముందు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వస్తే ఇవాళ నక్సల్ ఎజెండా అని చెప్పిండు. ఇవాళ దొరల ఎజెండా మొదలు పెట్టిండు. ఇవాళ శృతి సాగర్లని అత్యంత పైశాచికంగా ఎన్కౌంటర్ చేపించిండు. గతంలో ఉద్యమ సమయంలో చెప్పిండు ఇవాళ కొమరం భీం పోరాటమే మనకు ఆదర్శం అని చెప్పిండు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొమరం భీముని చంపినటువంటి నిజాం నవాబ్ పరిపాలన కీర్తిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఉద్యమ సమయంలో చెప్పిండు సమ్మక్కల సారక్కల పోరాటం ఆదర్శం అని చెప్పిండు. అధికారంలోకి వచ్చినాక సమ్మక్క సారక్కలను చంపినటువంటి కాకతీయుల పాలన ఆదర్శం అని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిండు. ఉద్యమ సమయంలో చెప్పిండు రామోజీ ఫిలిం సిటీలా 1,00,000 నాగళ్లతో దున్నిస్తానని చెప్పిండు. అధికారంలోకి రాగానే ఆహా అది ఒక అద్భుత కళాకాండం అని చెప్పినటువంటి సన్నాసి. ఇవాళ ఉద్యమ సమయంలో విమలక్క అద్భుత సాహిత్యం అని పొగిడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు అధికారంలోకి రాగానే విమలక్కది అసాంఘిక సాహిత్యమై తప్ప కార్యాలయాన్ని మూసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని చాలా స్పష్టంగా అడుగుతున్నా. కోటి రతనాల వీణ నా తెలంగాణని తీగలు తెంచి దాని తెడ్డు లెక్కనే వాడుకుంటుండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారు గతంలో చెప్పిండు 99% హామీలను నెరవేర్చిన అన్నాడు. అర్థం కాక చాలా మందిని అడిగితే ఎవరు చెప్పలే. ఎవరో కేసీఆర్ కు మందు పోసేటప్పుడు పోయి కూర్చొని అడిగిందంట, సార్ 99% హామీలు అయినాయి, ఇంకా ఒక్కటేంది సార్ అంటే, అరే తెలంగాణ ఉద్యమే నీళ్లు నిధులు నియామకాల మీద నడిచింది. నీళ్లు మా భూములకు వచ్చినాయి, నిధులు నా కొడుకు అల్లుడు నా శాఖలకు వచ్చినాయి, నియామకాలు మా ఇంట్లో 4 పదవులు వచ్చినాయి. ఇదేరా బంగారు తెలంగాణ అంటే. మరి ఆ మిగిలింది ఒక్కటేంది సార్ అని అడిగినట్ట. నా కూతురు కేంద్ర కేబినెట్ లో అవకాశం రాక ఆడనే తిరుగుతుందిరా అనేటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ మన అందరికి కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అక్క కొలిస్తే బట్ట మనది కాదు, కోస్తే బట్ట మనది అవుతుందా లేదా అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ హామీల గురించి మాట్లాడితే ఇవాళ మొట్టమొదటిసారిగా ఇక్కడ మంత్రి గృహ నిర్మాణం గురించి మాట్లాడాలి. అంతకుముందు ఎన్నికల ముందు చెప్పిండు ఇల్లంటే అస్తిత్వం, ఇల్లంటే ఆత్మగౌరవం, డబ్బా ఇల్లు మనకెందుకురా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 12 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం ఉందని సమగ్ర సర్వే నివేదిక చెప్తుంది. ఇవాళ 3 సంవత్సరాలైంది, కేవలం 889 మందికి మాత్రమే ఇచ్చిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులకరణ 2011 నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో తెలంగాణలో నిరాశ్రయులు మురికి వాడల్లో 11,273 కుటుంబాలు,
ఇవాళ పాలిథిన్ కవర్ల కింద 8,807 మంది ఇవాళ గుడిసెల్లో 91,915 మంది గుడిసెల్లో ఉంటుంటే ఇవాళ వారికి కూడా ఎందుకు ఇస్తలేమని చంద్రశేఖర్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ మన పేదలకు ఎవరికి ఇస్తలేరు, కానీ కేంద్ర ప్రభుత్వం 82,000 కోట్ల ఇండ్లు శాంక్షన్ 82,000 ఇండ్లు శాంక్షన్ చేసింది. 1,200 కోట్లకు గాను 435 కోట్లు ఇస్తే అవి తీసుకుపోయి పంజగుట్టలో ఒక అత్యధిక అధునాతనమైనటువంటి భవనం కట్టుకున్నాడు. దాని పేరు ప్రగతి భవన్ అని పెట్టుకుండు. అది ప్రగతి భవన్ కాదు, ముమ్మాటికి పైరవ భవన్. ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అక్క ప్రగతి భవనం అంత పెద్దది ఎందుకు కట్టుకున్నావా అంటే, ప్రగతి భవన్ అనేది ముఖ్యమంత్రి బంగ్లా, ఇది తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం అని చెప్పినటువంటి ఓ చంద్రశేఖర్ రావు దాని గృహప్రవేశానికి ఆ ఆంధ్రాకు సంబంధించిన చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చిండు. గతంలో మనం ఒకసారి ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సోదరులు ఆలోచించాలి. బ్రాహ్మణ సోదరులతో మీటింగ్ అయ్యేటప్పుడు చంద్రశేఖర్ రావు చెప్పిండు, ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ అని చెప్పిండా లేదా? మరి నిష్ఠ ఉన్న తెలంగాణ బ్రాహ్మణ తోటి ఆ పైరవి భవన్ ఓపెన్ చేయకుండా ఆంధ్రాకు చెందినటువంటి చిన్నజీఆర్ స్వామి తోటి ఎందుకు ప్రారంభించిండో చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ బ్రాహ్మణ సమాజం కూడా ఆలోచించాలని ఈ వేదిక ద్వారా నేను పిలుపునిస్తున్నా. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి బ్రోకర్ మాట జోకర్ వేసే విషయంలో చంద్రశేఖర్ రావు గుండు. మా అక్కలు చాలా మంది వచ్చారు, మీకు చెప్పాలి పెన్షన్ల గురించి. పెన్షన్ పేరు చెప్తేనే టెన్షన్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొన్న అల్లుడు హరీష్ రావు మొన్న ఒక పోయి, అమ్మ కేసీఆర్ నీకు పెద్ద కొడుకు లాంటోడు ఎట్లిస్తుంది పెన్షన్ బాగా వస్తుందని. మీరు కాదు ఇచ్చింది, సామాజిక భద్రత కింద 4,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అందులో 100 కోట్లు కలిపిండు, తానే మొత్తం ఇస్తున్నట్టు నడువు చేస్తుడు. ఇవాళ ఇంట్లో ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేడు. 70 ఏళ్ల వయసులో పింఛన్ డబ్బుల కోసం ఆల్మొగలు కొట్టుకొని విడాకులు అయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అరే ఇక్కడనే ఇస్తలేడు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ ఏ రకంగా ఇస్తున్నారో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వికారాబాద్ జిల్లాలో 2 మహిళలు భర్తలు చచ్చిపోతే పింఛన్ కోసం అప్లై చేసుకుంటే చాలా రోజుల తర్వాత ఎండిఓ పిలిచి, అమ్మ మాకు సమగ్ర సర్వేలో తేలింది, మీకు భర్తలు ఉన్నట్టు తెలిసింది, మీకు పింఛన్ ఇయ్యమని చెప్తే ఆ 2 మహిళలు నీ పింఛనవుతు గించనవుతు నా పెనిమిటి నా మొగను చూపిద్దురా అని ఎండిఓ అని గుంజిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నా అని చెప్పింది. మహబూబ్ నగర్ జిల్లాలో బిజినపల్లి ఎండిఓ కార్యాలయం ఉందా వికలాంగుడైనటువంటి రామకృష్ణ పెట్రోల్ పోసుకొని పింఛన్ డబ్బుల కోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం నా తెలంగాణకు ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నా. పైడి నరసింహారెడ్డి నిజామాబాద్ జిల్లా తాడువాయికి చెందినటువంటి పైడి నరసింహారెడ్డి ఎండిఓ కార్యాలయం ఉందా 60 సంవత్సరాల వయసులో ఒక మాజీ సర్పంచ్ ఎండిఓ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటే నీకు సిగ్గనిపిస్తలేదా అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ పింఛన్ కోసం లైన్ లో నిలబడి వనపర్తిలో నరసింహారెడ్డి, హైదరాబాద్ లో అసంకాలు ఆత్మహత్యలు గుండెపోటుతో మరణించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే చాలా మంది యువకులు వచ్చారు, అనేక రకాల కులాల వాళ్ళు ఉన్నారు. పేదరికం ఇబ్బంది కావచ్చు చదువులకనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవని నిన్ను అడుగుతున్నా. ఈ దేశంలోనే 4,21,000 అత్యధిక జీతం తీసుకుంటున్నటువంటి చంద్రశేఖర్ రావు మీరు జీతాలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప విద్యార్థుల జీవితాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులంతా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఎస్టీ సోదరులకు మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు. మైనార్టీ సోదరులకు 4 నెలల్లోనే ఇస్తానని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు పడుకుంటే 4 నెలలు అయ్యిందో లేదో తెలుస్తలేదా అని చాలా స్పష్టంగా సూటిగా అడుగుతున్నాను. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం అవసరమైంది. ఇవాళ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శాఖను మంత్రిని వేయలేదు ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి కాగానే దళిత శాఖను తన దగ్గర పెట్టుకున్నాడు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళిత శాఖని ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు అంటే, దళిత శాఖను దళితులకు ఇస్తే వాళ్ళు సరిగ్గా చేస్తలేరు,
అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది, 6 నెలల్లో ఆ శాఖ సంగతి చూస్తా అద్భుతంగా చేస్తానని చెప్పినటువంటి చంద్రశేఖరరావు 20 నెలల తన దగ్గర దళిత శాఖను పెట్టుకొని ఏ రోజు కూడా సమీక్ష పెట్టకుండా, బడ్జెట్ కేటాయింపులు కూడా ఖర్చు పెట్టకుండా మరో త్వర ఆయనకు రోజు నిత్యం ఎంత ఉండేటువంటి ఇవాళ జగదీశ్వర్ రెడ్డికి శాఖను బదిలీ చేసింది తప్ప దళితులను ఉద్ధరించింది ఏమీ లేదని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మనం అందరం ఆలోచించాలి. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు ఇవాళ మన ఊరు మన ప్రణాళిక కానీ పెట్టిండు, నీ ఊర్లో ఏం కావాలో నువ్వే రాసేయమని చెప్పిండు. ఇవన్నీ గతంలో తెలుగుదేశం చేసింది. రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, చాదికారులు, దవాఖానాలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ తప్ప నీది కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ రైతుల గురించి చెప్తుండు కేసీఆర్. ఆయన వ్యవసాయం చేస్తే ఆస్తులు పెరుగుతున్నాయి, మనం వ్యవసాయం చేస్తే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ఆయన ఎకరాకే ₹1,00,00,000 పండిస్తున్నాడని ఆదర్శ రైతులు మనం అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలోకి పోయినాం. ఈ రాష్ట్రంలో 342 మంది మాత్రమే మరణించిన రైతులను గుర్తించిండు, 40 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ 6 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో రైతులని మరణించిన వాళ్ళని గుర్తిస్తలేరు. ఇవాళ ఆత్మహత్యల మీద వేసి పెట్టినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ ఏం చెప్తుందయ్యా అంటే ఇవాళ తాగి రైతులు మరణించినటువంటి పరిస్థితిలో ఉండరని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కరువు లేని రాష్ట్రం చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ పరువు లేని రాష్ట్రం చేసిండు. 2.5 సంవత్సరాలుగా కరువు వెంటాడుతుంటే ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నా చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పున్నపోతు మీద వానలు పడ్డట్టు తప్ప ఈ ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మనం అందరం ఆలోచించాలి సోదరుల. ఇవాళ చాలా సార్లు చెప్తాడు తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం అనే మాట మాట్లాడతాడు. తలాపుర ప్రాజెక్టు కట్టండి, తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళ మీదకి రావాలంటే కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే తలాపుకు పోవాలని చెప్పేటువంటి చరిత్ర ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు అధికారంలో ఉంటే కేటాయించిన బడ్జెట్ లో చూస్తే కోస్తాంధ్రకు రాయలసీమ కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. 5,22,800 ఎకరాలకు నూతనంగా సాగులోకి తెచ్చింది. 12,81,000 ఎకరాలకు గ్యాప్ ఆయకట్ట స్థిరీకరించి 18 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించినటువంటి అపర భగీరథులు ఎవరన్నా అంటే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా ఇవాళ తెలుగుదేశం హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులే ఉన్నాయన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నతర 228 కోట్లతోటి సాత్నాల, చమలవాగు, గుండ్లవాగు, ఒట్టివాగు, శుద్ధవాగు, కౌలాసనాలు, తాలిపేరు వంటి ప్రాజెక్టుల్లో పూర్తి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులని మనం ఎండగట్టవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పూజ్యులు, గౌరవనీయులు, విద్యులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు మరోసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో సామాజిక న్యాయం రావాలంటే, తెలంగాణలో సామాజిక పరిపాలన రావాలంటే అది తెలుగుదేశం పాలన వలనే అవుతుందని సందర్భంగా మనం చేస్తూ ఇవాళ గడీల రాజ్యం అంతం కావాలి, ఇవాళ గరీబోళ్ళ రాజ్యం రావాలంటే అది ఏకైక మార్గం తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన తెలపడంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ కాలాతీతం అవుతున్నందుకు ముగిస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నర్సరెడ్డి అన్నగారు.